జరుపుకుంటున్నారు, ఎందుకు జరుపుకుంటున్నారు, జరుపుకునే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, ఇప్పటికి అమలైన హామీలకు సంబంధించిన వ్యత్యాసానికి సంబంధించి ప్రతిరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న నేపథ్యంలో వాళ్ళకి దానికి ఏం సమాధానం వినిపిస్తుందన్న విషయంపైన మనం చర్చిద్దాం. మనతో పాటు ఇప్పటికే మిట్ట నరసయ్య గౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. నరసయ్య గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్, అలాగే మనతో పాటు శంకర్ గారు, బీజేపీ నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బండ శ్రీనివాస్ గారు, బీఆర్ఎస్ నేత జాయిన్ కాబోతున్నారు. నరసయ్య గౌడ్ గారు, ఇదే ప్రశ్న, ఏంటి విజయోత్సవాలు అంటున్నారు, మళ్ళీ విజయోత్సవాలు జరుపుకోవాలి అంటే మీరు సంవత్సర కాలం పూర్తి చేసుకున్నారు, కానీ 100 రోజుల్లోనే పూర్తి చేస్తామన్న హామీలు ఇప్పటిదాకా ఎక్కడి దాకా వచ్చాయి? పూర్తి చేసామని చెప్తున్న రుణమాఫీ పైన ఇంకా ప్రతిష్టంభన అలాగనే కొనసాగుతోంది. రైతులు ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ అకౌంట్లో జమగాని పైసలకు సంబంధించి వచ్చిన మెసేజ్లను చూపిస్తూ కూడా ఇవాళ మీడియా ముందుకు వచ్చే పరిస్థితి ఉంది. ఏంటి విజయోత్సవాలు ఎందుకంటారు? వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్ నరసయ్య గారు. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు విజయోత్సవాలంటే అన్న కొద్దిగా సర్ది పట్టింది. విజయోత్సవాలంటే గత సంవత్సరం నుంచి ఒక 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకు 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఇవ్వడం జరిగింది. తర్వాత 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇవ్వడం జరిగింది. 500 యూనిట్లు గ్యాస్ బండ ఫ్రీ ఇవ్వడం జరిగింది. మహిళలకు ఉచిత విద్యుత్తు ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలలో గత ప్రభుత్వం కంటే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ముందుంది. కాబట్టి మేము విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నాం. సార్ వాయిస్ కొద్దిగా కష్టం ఉంది. అందుకనే మేము విజయోత్సవాలను మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. అదే విధంగా మీరు గత 10 సంవత్సరాల కనుక మీరు చూసుకుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో నుంచి బయటికి వచ్చిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన ఒక్క టీచర్ను కూడా రిక్రూట్మెంట్ చేయలేదు. మేము డిఎస్సి వేయడమే కాకుండా 11,000 పైచీలకు మందిని ఏకదాటిగా మేము రిక్రూట్మెంట్ చేసి విద్యా వ్యవస్థను మేము అక్కున చేర్చుకున్నాం. దాన్ని అభివృద్ధి పదంలో చేస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొక ముఖ్యమైన విషయం మీకు చెప్పేది ఏంటంటే, కాళేశ్వరం వల్లనే 1,50,00,000 మెట్రిక్ టన్నుల పంట వచ్చిందని వారు చెప్పారు. అది అబద్ధమని కూడా తేలింది. ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు వాడకుండానే 1,53,00,000 మెట్రిక్ టన్నుల పంటను పండించడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా విజయాలే కదా. దానికని మేము విజయోత్సవాలు చేసుకుంటా ఉన్నాం. దాంట్లో హరీష్ రావు గారు అడగుల మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ హరీష్ రావు గారు మాది 2 నాలుకల ధోరణి అంటుంది, కానీ వాళ్ళది మల్టీ టంగ్ ధోరణి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ప్రజలు ట్రెండింగ్ వరకు. ఎస్